ఎవ్వలన్నా అప్పుకు తీసుకున్న పైసలు ఇయ్యకపోతే ఏమైందుల్లా ఎప్పుడిస్తారు అని అడుగుతారు. అయినా కూడా చెప్పిన డేట్కి ఇయ్యకపోతే జర కోపం చేసి గట్టిగా అడుగుతారు కొందరు. అప్పటికి ఇయ్యకపోతే కోర్టు గిట్ల పోతారు. కానీ అదే గిడ కొందరు తీసుకున్న అప్పు ఇయ్యలేదని ఓ అక్కను ఏం చేసిరో చూస్తే అవ్వా అంటారు. ఏందుల్లా ఇది అప్పు ఆఫ్టర్ ఆల్ అప్పు కోసం గిట్ల ఓ అక్కను చెట్టు గట్టేసి కొడతారా? పక్కన బిడ్డ గొంతంతా పోయేటట్టు ఏడుస్తున్నా కూడా పాపం అనిపిస్తలేదా అనుల్లా? వీళ్ళు మనుషులేనా అసలు? మళ్ళా ఇది ఏన్నో కాదు, స్వయంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలా అప్పు ఎంత అంటే 80,000 రూపాయలు నారాయణపురం ఊర్లో జరిగింది. ఈ అక్క పెనిమిటి ఇదే ఊరి టీడీపీ కార్యకర్త అయిన మునికన్నప్ప దగ్గర అప్పు తీసుకున్నాడట. అయితే అవి కట్టకుండా భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి ఊరు నుంచి వెళ్ళిపోయిందట. ఇప్పుడు పాపం ఈ అక్కనే కూలి పని చేసి పిల్లల్ని పోషిస్తున్నది. అయినా కూడా పాపం అనకుండా అప్పు పేరు చెప్పి ఇంత వేధించిండ్రు. మమ్మల్ని చంపేస్తామని బెదిరించి బట్టలంతా తీసి కొట్టి మారి కట్టి కొట్టినారు. మా కొడుకు పిల్లోడు ఏడుస్తా ఉంటే కూడా వదిలేదు. మరి గింత జరుగుతున్నా ఓ మహిళను గింత వేధిస్తున్నా ఈ కూటమి సర్కారు ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడలేదా అంటే అబ్బో మేడంకు ఎంత బిజీ ఉన్నదో అందుకే వీడియో కాల్ మాట్లాడింది, డైరెక్ట్ పోయి గలవకుండా. ఈరోజు సిగ్గు చేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఏందుల్లా ఇది? ఓ మహిళని కూడా చూడకుండా చెట్టు గట్టేసిర్రంటే మహిళలకు రక్షణ ఉన్నట్టేనా అని అడుగుతున్నారు పబ్లిక్. చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? మహిళల రక్షణ లేదు, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, మహిళల భద్రత లేదు, మహిళల పైన అఘాయిత్యాలు, కొంతమంది మహిళల ఆజుకు కూడా మనకు తెలియట్లేదు. మరి అక్కను వేధించిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో పోలీసులు, ఈ అక్కకు ఎట్లా న్యాయం చేస్తారో గాని కొందరికైతే పురాగా భయం లేకుండా పోతున్నది ఈ నడుమ.